హాయ్ అండి, మీ మణి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం గోంగూర మెత్తళ్ళు ఎండు మెత్తళ్ళు కూర వండుకుందామండి. 2 కట్టల గోంగూర తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అందులో వంకాయ వేసుకుంటే బాగుంటుందండి. ఇగో 3 వంకాయలు, చిన్న చిన్న వంకాయలు 3 తీసుకున్నాం. పచ్చిమిరపకాయలు ఉద్దో ఉండాలి. ఒక కట్ట అయితే మీరు సగం పచ్చిమిరపకాయలు వేసుకోండి. 2 కట్టలు కాబట్టి కొంచెం ఉద్దోనే వేసుకుంటున్నాను. తర్వాత మీకు వంకాయ ఇష్టం లేకపోతే కనుకండి ఉల్లిపాయ వేసుకోండి. ఇలాగే వంకాయ తిన్నోళ్ళు ఉల్లిపాయ వేసుకోండి. అయితే వంకాయ వేసుకుంటే బాగుంటుంది, ఉల్లిపాయ కూడా బాగానే ఉంటుంది, వేసుకోండి. తయారీ విధానం చూపిస్తానండి మీకు. చూడండి, మనం కుక్కర్లో వండేసుకుందాం. గోంగూర ముందు కుక్కర్లో ఉడకబెట్టేసుకుందాం. ముందు పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత గోంగూర వేసేసుకుందాం మొత్తం. చూడండి, గోంగూర మొత్తం వేసేసుకున్నాం. ఇప్పుడు పైన వంకాయ ముక్కలు వేసుకోండి. అడుగున పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, మధ్యలో గోంగూర, లాస్ట్లో వంకాయ ముక్కలు వేసుకోవాలండి, లేకపోతే మరీ మేగడైపోతాయి. చూడండి, ఆల్రెడీ మనం పొయ్యి వెలిగించుకున్నాం. ఎందుకంటే కొంచెం ఆకు కిందకి దిగుతుందని ఆల్రెడీ పొయ్యి వెలిగించేసుకున్నామండి. కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక 4 విజిల్స్ వేయించుకుందామండి. 3 నుంచి 4, 3 కానీ 4 కానీ వేయించుకుని మళ్ళీ తయారీ విధానం మీకు చూపిస్తాను. చూద్దామండి, గోంగూర ఉడికిపోయిందేమో. ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు గుత్తో ఇలా కలిపేసుకుందాం. అడుగున పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి కలిసి వరకు కలిపేసుకుందాం. ఇలాగ చూడండి, కలిపేసుకున్నాం. మరీ మెత్తగా వద్దు, కొంచెం ఇలా ఉండాలి. ఇలా కొంచెం నీళ్లు పోసుకోండి, కొంచెం కళ్ళుప్పు వేసుకోండి. మళ్ళీ కాసేపు ఉడకనిచ్చేసుకుందాం. పోపు వేసినప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, నూనె వేడైంది. ఎల్లుల్లిపాయలు ఇలా నాట్లు పెట్టేసుకోండి. తర్వాత మినపప్పు అది ఇలా పోపులు వేసేసుకోండి. కొంచెం 1 స్పూన్ మినపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు ఇలా పోపు వేసేసుకుందాం. చూపించాను ఇప్పుడు. పర్లేదండి, అంటే దాంట్లో ఆగిపోయింది.
చూడండి, మనం మెత్తలు వేగిపోయాక ఇది వేసేసుకున్నాం కదా, వేసుకున్నాక ఒక నిమిషం అలా మగ్గనివ్వండి పొయ్యి మీద. చూడండి, ఇలాగ కుక్కర్ కడిగేసి ఇలాగ కొన్ని వాటర్ పోసేసుకోండి. చూడండి, మనకి గోంగూర మెత్తల కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.